హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కి బటర్ గీ విత్ ఉలవచారు అనమాట. ఈ కాంబినేషన్ చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. దానికోసం ఒక బౌల్ పెట్టుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని ఇందులో కరివేపాకు, 2 రెమ్మలు, ఒక ఎండుమిరపకాయ ముక్క వేసుకుని అది కొంచెం ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అవ్వాలి అంటే కనుక ఆనియన్స్ లో కొంచెం సాల్ట్ కనుక వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది. నేను ఉలవలు నానబెట్టుకుని దాన్ని ఉడకపెట్టుకున్నాను. కుక్కర్ లో ఉడకపెట్టిన తర్వాత వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ లో నేను చిన్న గ్లాస్ తోనే తీసుకున్నాను ఉలవలు. ఆ ఉలవలను కూడా పేస్ట్ చేసి ఈ విధంగా గ్రేవీ తయారు చేసుకున్నాను. ఏం లేదు, చాలా ఈజీ. నైట్ ఉలవలను వాటర్ లో నానబెట్టి పొద్దున్నే అవి కుక్కర్ లో బాయిల్ చేయాలి. బాయిల్ చేశాక వాటర్ ని ఉలవల్ని వేరు చేయాలి. వేరు చేసి ఆ ఉలవలు ఒక చిన్న కప్పతో తీసుకున్నాను కదా, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం చాలు. ఈ ఉలవలు నేను ఒక 4 స్పూన్స్ ఉలవలు తీసుకున్నాను. ఆ ఉలవల్ని మెత్తగా పేస్ట్ చేశాను అనమాట. ఆ పేస్ట్ చేసి ఆ వాటర్ లో కలిపాను. ఈ విధంగా అయింది. చాలా తొందరగా అయిపోతుంది. మా ప్రాసెస్ అయితే చాలా ఈజీ. మనం నైట్ కనుక ఉలవల్ని కనుక నానబెట్టుకుని ఉంచుకుంటే పొద్దున్నే ఒక 10 to 15 మినిట్స్ లో మనకు చారు అయితే రెడీ అయిపోతుంది. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలి. వేసుకుని కొంతసేపు చింతపండు గుజ్జుని ఇందులో ఉడకనివ్వాలి. ఈ ఉలవచారు మనము రైస్ లో కూడా తినచ్చు. విత్ కాంబినేషన్ పాల మీద మింగడి గాని, పెరుగు మీద మింగడితో కాంబినేషన్ తో గాని ఉలవచారు మనం రైస్ లో తింటే చాలా బాగుంటది. అది రొటీన్ గా అందరూ తినేదే రైస్ లో ఉలవచారు విత్ మింగడి. బట్ ఈ విధంగా బటర్ గీ ఇడ్లీతో మనం ఉలవచారు వేసుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటది, చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇది అయిపోయిన తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉలవచారుది కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఒక 2 to 3 మినిట్స్ కనుక ఉడకబెట్టుకుంటే ఉలవచారు రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఉలవచారు అయితే రెడీ అయిపోయింది. మీకు చూపిస్తాను. నేను పలుచగా ఉండకూడదు, ఇది కొంచెం చిక్కగానే ఉండాలి ఉలవచారు. దీన్ని మనం రైస్ లో కూడా తినచ్చు. అండ్ ఈ కాంబినేషన్ లో బటన్ గీ ఇడ్లీ విత్ ఉలవచారు ఇది చాలా టేస్ట్ గా ఉంటది అనమాట. దీన్ని మీకు సర్వింగ్ బౌల్ లో తీసి చూపిస్తాను. ఈ విధంగా ఇడ్లీ మొత్తం గీ వేసుకొని ఉలవచారు ఉలవచారు బిర్యానీ అలా తిన్నాం కానీ ఇలా ఎవరు ట్రై చేసి ఉండరు. చిట్టి ఇడ్లీ విత్ ఉలవచారు ఇది టేస్ట్ చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. గుమగుమలాడే చిట్టి నేతి ఇడ్లీ విత్ ఉలవచారు రెడీ.